ఇవాళ నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నా. సో దానికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఖర్జూరం, ఇలా గింజలు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ బాదం, జీడిపప్పు అండ్ కిస్మిస్. కిస్మిస్ యాక్చువల్లీ మనకి ఎల్లో కలర్లో కనిపిస్తాయి కదా, ఇవి బ్లాక్ అనమాట. బ్లాక్ ఏంటంటే బ్లాక్ కొంచెం హెల్త్ మంచిది అనేసి బ్లాక్ తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకున్న తర్వాత నేను అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. ఇలా తీసుకున్న వీటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. జీడిపప్పు, బాదం అండ్ వన్ మోర్ థింగ్ నేను మర్చిపోయాను, పిస్తా పప్పు కూడా తీసుకున్నాను. నేను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నేను. ఇలా నెయ్యి వేసుకున్నాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాము. మీకు నచ్చితే ఒక్కొక్కటైనా వేయించుకోవచ్చు, అంటే ఒకసారి జీడిపప్పు, ఒకసారి పిస్తా పప్పు ఇలా కట్ చేసుకొని సపరేట్గా అయినా చేసుకోవచ్చు, లేదా అన్నీ కలిపైనా వేసుకోవచ్చు. నేనైతే అన్నీ కలిపేస్తున్నాను అండి. మెల్లిగా లో ఫ్లేమ్లో వీటిని వేయిస్తూ ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతే. సో ఓన్లీ గోధుమ రంగు వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇందులో కిస్మిస్ కూడా వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ముందే కొబ్బరి పొడి అందులో వేసేసామనుకోండి అది తొందరగా మాడిపోతుంది. సో కొంచెం అవి వేగిన తర్వాత ఈ కొబ్బరి పొడి వేసుకుందాము. ఇలా మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత నేను కొబ్బరి పొడి వేసేస్తున్నాను. కొబ్బరి పొడి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా మెల్లిగా వేయించుకుంటూ ఉండాలి. అవి వేగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోవాలండి. గసగసాలు మంచి ఫ్లేవర్ వస్తుంది. గసగసాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే ఆ వేడికే ఈ గసగసాలు అన్నీ వేగిపోతాయి. మనం అలాగే గ్యాస్ ఉంచామనుకోండి అవి మాడిపోతాయి. వేగిన తర్వాత మనం ఇందాక సీడ్స్ తీసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా చేసి పట్టేద్దాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇందాక పెట్టుకున్నాము కదా, అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి దీని అంతటిని అందులో వేసేద్దాం. ఇలా నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాము కదా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో మనం ఇందాక వేసి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. మంచిగా కలిపేసుకున్నాం. కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మంచిగా చేతికి నెయ్యి రాసుకొని నీట్గా ఉండలు చుట్టుకోవడం. అంతే, డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న లడ్డూలు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసేసుకోండి. అయిపోయింది. ఇంతే రుచికరమైన ఎంతో టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది.